ఒక రోజు ఒక వ్యక్తి బాల్కనీలో కూర్చొని అలా కాఫీ తాగుతూ తాగుతూ అనుకోకుండా ఒక చీమను చూశాడు. ఆ చీమ దానికన్నా ఎంతో ఇంతలో పెద్దదైన ఒక ఆకును పట్టుకొని పోతూ ఉంది. అది దానికి చాలా కష్టంగా ఉంది. అయినా సరే అది దాన్ని అలా తీసుకుంటూ పోతూనే ఉంది. అది అలా దాని గమ్యస్థానానికి వెళ్తూ వెళ్తూ మార్గంలో చాలా కష్టాలు పడింది. ఎన్నో మలుపులు వచ్చాయి. అవన్నిటిని అలా అలా చేస్తూ ముందుకెళ్లిపోయింది. సడన్ గా ఒక పగులు వచ్చింది. దాంట్లో పడిపోయే స్టేజ్ లో ఆకును దాని మీదకేసి దాని మీద నడుచుకుంటూ అలా వెళ్ళి అటు సైడ్ వెళ్ళి అది మళ్ళీ లాక్కుంటూ పోతూ ఉంది. అలా ఎంతో కష్టపడి దాని గమ్యస్థానమైన ఒక చిన్న రంధ్రంలోనికి వెళ్తూ ఉంది. కానీ ఆకు పెద్దదవడం వల్ల ఆ రంధ్రంలోకి వెళ్ళలేకపోయింది. సో ఆ చీమ ఆకును అక్కడే వదిలేసి ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది కూడా మన లైఫ్ తో చాలా చాలా ముడిపడి ఉంది. ఆ దేవుడి సృష్టి అలా అన్ని కోరికల్ని పుట్టిస్తాడు. కానీ మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము. అలాగే మనం కూడా మన లైఫ్ లో మన గమ్యస్థానానికి వెళ్ళేటప్పుడు ఎన్నో చేయాలి, ఎన్నో కోరికలు, ఎన్నో జయించాలి అంటూ మనం అలా అలా ప్రాకులాడుతూ మన జీవితం అంతా అయిపోయి చివరి దశకి వెళ్ళేటప్పటికి అవన్నీ భారంగా తోస్తాయి. ఏమీ తీసుకోకుండా ఆ చీమైతే ఎంత కష్టపడి ఎంత కష్టాలైనా పడి దాన్ని తీసుకెళ్ళినా కూడా అది ఎక్కడ అలా వదిలేసిందో అలా మనం కూడా వదిలేసి మన జీవిత గమ్యాన్ని మనం చేరుకుంటాం.